హలో అండి, వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు ఫుడ్ ఎక్స్ప్రెస్లో అదిరిపోయే దసరా స్పెషల్ కొబ్బరి లడ్డూలు అండి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. డ్రై ఫ్రూట్స్తోని హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. చలో చేసేద్దాం రండి. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా. నేనైతే బాదము, జీడిపప్పు, కిస్మిస్, సారపప్పు తీసుకున్నాను. మీకు ఏం కావాలంటే అవి తీసుకోండి. ఎండు కొబ్బరి మస్ట్, నెయ్యి, షుగరు, ఇలాచీ పౌడర్, దట్స్ ఆల్ అండి. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకుందాం, మనకి ఈజీ అయిపోతుంది. తర్వాత కలుపుకోవటమే. జస్ట్ 2 టీ స్పూన్స్ నెయ్యి అండి. డ్రై ఫ్రూట్స్ నేను 4 తీసుకున్నాను. మరీ వేడెక్కేదాకా వెయిట్ చేయకండి. బాదం పప్పు, జీడిపప్పు ఒక చారెడు, బాదం పప్పు అందులో సగం. మీకు ఏ ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటున్నారు లడ్డూలో, దాన్ని బట్టి కూడా ఇది డిసైడ్ చేసుకోవచ్చు. కిస్మిస్ ఇవి ఒక 10, అన్నీ కూడా సన్నగా తరిగాను చూసారా. అండ్ ఇది సారపప్పు, సన్న సెగ మీద ఫ్రై చేయండి డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు కూడా. సో డ్రై ఫ్రూట్స్ మంచిగా ఫ్రై అయింది, లైట్ గోల్డెన్ కలర్, అంతే. పక్కకు పెట్టేస్తున్నా నేను. మన మెయిన్ కడాయి వచ్చేసింది. ఇందులో కూడా ఒక 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేడెక్కనిద్దాము. ఇదిగోండి, మంచిగా ఒక 1/2 కేజీలో ఒక 4-5 తీసి పక్కకు పెట్టాను. దానికి ఎక్కువ ఇట్లా దీంతో ఇట్లా తురిమితే మనకి ఇట్లా వచ్చేస్తుంది సింపుల్గా, చాలు. సో ఈ తురిమిన దాన్ని మొత్తం ఇందులో వేసుకొని ఫ్రై చేద్దాం. ఇదిగోండి, కొంచెం మీడియం ఫ్లేము, లో ఫ్లేము మార్చుకుంటా మీరు పక్క నుండి ఇట్లా తిప్పుకోవాలి కంపల్సరీ, లేకపోతే ఏమైందంటే మాడిపోతుంది ఒక సైడ్. సో దట్స్ ఆల్ అండి, ఇది విషయం. ఇట్లాగ ఒక 3 to 4 మినిట్స్ పట్టింది నాకు, అంతే. ఇప్పుడు దీంట్లోకి షుగర్ వేసేద్దాం. నేనేం చెప్పాను, కొబ్బరి ఎంత తీసుకున్నామో అందులో సగం షుగర్ సరిపోతుంది. ఇలాచీ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ అండి. ఇలాచీ పౌడర్ అంటే 4-5 పడతాయి అంతే. ఇదిగోండి, చక్కగా కలిపేసాను. మనకి పంచదార కలవటానికి అండ్ బైండింగ్కి, మనకి పాకంలాగా వస్తే బైండింగ్ మంచిగా వస్తుంది కదా, దానికోసం కొంచెం పాలు తీసుకుంటాం. కాసిన పాలు, మీగడ పక్కకు పెట్టాను, మీగడ కూడా వేసుకోవచ్చు. అందరికి వచ్చే డౌట్, ఎన్ని పాలు, లూజ్గా పోయకండి, ముద్ద కట్టేటన్ని పాలు. ఇప్పుడు నాకు ఈ మొత్తానికి కలిపి ఒక 75 ml కూడా పట్ల, 50 ml మిల్క్. ఇదంతా పొయ్యి మీద ఉండగానే మన పచ్చి కొబ్బరి లడ్డు ఉంటుంది చూసారా, దానికన్నా కూడా టేస్టీగా ఉంటుంది, దానికన్నా కూడా నిల్వ ఉంటుంది. కొంచెం పంచదార కరిగి పాకం వచ్చేంత వరకు. నేను ఇందులో ఎలాంటి మిల్క్ మేడ్ కానీ, కండెన్స్డ్ మిల్క్ కానీ అట్లా ఆర్టిఫిషియల్ ఏం వేయట్లేనండి. కనీసం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయట్లేను. కలర్ వచ్చేటానికి వేయించినాం మనం, కొంచెం పాకం రావడానికి ఒక 4 మినిట్స్ అంతే. అండ్ ఇందులో ఇది కలిసేటప్పుడే ఆ టేస్ట్ సింక్ అవడానికి ఇది యాడ్ చేసేసుకోవచ్చు. మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దీనిలో కూడా అది ఉంది, నెయ్యి. ఇదిగోండి, అన్నీ కలిపేశాను. మీకు తెలిసిపోతుందండి టెక్స్చరు, గట్టిపడితే కనుక ఇది లడ్డు చుట్టడానికి అనువుగా ఉంది అనేది చెప్పేస్తుంది మనకి. ఇదిగోండి, తీగ వస్తుంది చూసారా, కొంచెం బంక అవుతుంది. ఇంకొంచెం వెయిట్ చేస్తాను నేను. చాలా అండి, నాకైతే 7-8 మినిట్స్ పట్టింది. ఇదిగోండి, ఇట్లా మనకి సరిపోతుంది. సో దీన్ని కొంచెం గోరువెచ్చగా అయ్యేదాకా చల్లారాలి, ఎందుకంటే మన చేతికి అంటుకోవాలి కదా. నెయ్యి దగ్గర పెట్టుకోండి, చేతికి నెయ్యి రాసుకుందాము, కొంచెము చేద్దాము. ఒక 2 నిమిషాలు చల్లారనిద్దాం. 2 నిమిషాలు కాదు, 10 నిమిషాలు. మనం చెయ్యి పట్టేంత అయిందండి. చేతికి ఏం అంటుకోకుండా ఉండాలంటే కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. సైజు కూడా మీ ఇష్టం అండి, చక్కగా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో. ఇట్లా కావాలంటే 2 తింటారు, చిన్నగాని మన అరచేతిలో పట్టేటట్టే చుట్టండి, ఈజీ అవుతుంది. లడ్డూలు రెగ్యులర్గా చుట్టేవాళ్ళు ఇట్లా 2 చేతులతో 2 ఎట్లా చుట్టేస్తారో నాకు అర్థం కాదు. దట్స్ ఆల్ అండి. ఇట్లా లడ్డూలు చుట్టుకున్నారంటే అబ్బా, పిల్లలు ఇంకేం ఎంజాయ్ చేస్తారు. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, మీ శైల.